సో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మున్సిపాలిటీల్లో చైర్మన్లు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ అందరినీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ ఫీవర్ సర్వేలో ఈ గెలిచినాక 18 నెలల్లో వారు చేసినటువంటి సహాయ సహకారాలు అందరూ కూడా తెలుసుకుంటాం. ప్రస్తుతం మనము పిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కుర్రశివ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ప్రజల మనలో ముందుకెళ్తున్నటువంటి శివగారితో కరోనా సమయంలో వారు చేసినటువంటి సహాయ సహకారాలు డెవలప్మెంట్ వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు కానీ వివిధ పార్టీల నుంచి వచ్చి ప్రజలు కానీ కలుపుకొని వెళ్తూ ఈ మున్సిపాలిటీలో తనదైన ముద్ర ఎలా వేసుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద చూస్తే 18 నెలలుగా కూడా సహాయ సహకారాలు చేస్తూ ప్రజలకు ముందుకెళ్తున్నారు. మొదటిసారిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే అంటే ఒక 30 రోజులు కానీ 45 రోజుల వ్యవధిలోనే అనుకోని విపత్తు కరోనా. సో ప్రజల్లోకి వెళ్ళాలంటే భయం, ఇంటికాడనే కూర్చోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి, అయినా కూడా తప్పదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కనుక సో వెళ్ళారు ప్రజల్లోకి. కరోనాను ఎలా నివారించారు? ఫస్ట్ కరోనా ఏ సహకారాలు చేశారు? ఇప్పుడైతే మేము జనవరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మేము ప్రమాణ స్వీకారం చేయగానే 2 నెలల్లోనే ఈ కరోనా వ్యాధి అనేది తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కరోనా వస్తే చనిపోతారు, కరోనా వస్తే ఒక అంటువ్యాధిలాగా కిలోమీటర్లు కూడా క్వారంటైన్ పెట్టే పరిస్థితి ఉండేది. ఆ టైంలో మేము కూడా మా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు అందరం కలిసి 26 మంది కూడా ఉన్నటువంటి 26 మంది కార్పొరేటర్లను కూడా కలిసికట్టుగా ఉండి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతోమంది తిండి లేక డబ్బులు లేక చాలా ఘోరమైన పరిస్థితుల్లో జనాలు వెళ్ళడం జరిగింది. వారందరినీ ఆదుకోవాలి, వారందరికీ సాయం చేయాలి అన్న ఆలోచన మా మంత్రి గారి ఆదేశాల మేరకు, మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారికి సాయం చేయాలన్న ఆలోచన మేరకు పిఎంసి నుండి ఒక డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సుమారుగా అందరూ కూడా బాగా స్పందించి మంచిగా మాకు సాయం చేయడం జరిగింది. దాంతో డబ్బులతో పాటు కూడా నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పులు, ఉప్పులు కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు డొనేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ డొనేషన్ వచ్చిన దాన్ని కూడా మేమందరం కూడా 26 వాళ్ళలో కూడా ప్రజలందరూ కూడా వృద్ధాశ్రమాలే కానీ, వికలాంగుల ఆశ్రమాలే కానీ, అనాథ శరణాలయాలే కానీ, ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఒరిస్సా, అస్సాం ఇలాంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏదో పాల్ సీలింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, మేస్త్రి ఇలాంటి వర్కులు చేసే అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో చేసే ప్రతి ఒక్కరు కూడా మేము మాకు చేసిన డొనేషన్ కూడా వారికి ప్రతి వాళ్ళలో కూడా తిరిగి వాళ్ళకు అందించడం జరిగింది. మేము సుమారుగా మా కరోనా వచ్చిన తర్వాత కూడా మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరూ కూడా మాకు అయినంత వరకు సహాయ సహకారం అందించడంతో పాటు కార్పొరేటర్లు అందరూ కూడా వారి సొంత డబ్బులు కూడా వెచ్చించి ఇవాళ ప్రజలందరూ కూడా సాయం చేసి మా మున్సిపల్ కార్పొరేషన్ ఆ టర్మ్లో కూడా కోవిడ్ బారిన పడకుండా కూడా మ్యాక్సిమం కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మున్సిపల్ కార్పొరేషన్ కూడా సేఫ్గానే కాపాడమని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఒక కోవిడ్ వస్తే వాళ్ళు ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉండే, డబ్బు లేని వాళ్ళు ఉండే, తిండి లేని వాళ్ళు ఉండే, బియ్యం లేని వాళ్ళు ఉండే, అలాంటి ఒక్కొక్కరికి ఇల్లు లేదు, ఒక్కొక్క రూమ్ ఉన్న వాళ్ళు ఉండే. ఇలాంటి వాళ్ళు కరోనా వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉండడానికి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కరోనా వస్తే ఒకే రూమ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారనే ఆలోచనతో మేము అందరం కూడా కౌన్సిల్ అందరం కూడా కూర్చొని రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ని మా మున్సిపల్ కార్పొరేషన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది కోవిడ్ బారిన పడ్డవాళ్ళు వాళ్ళు ఎక్కడ పోవాలన్న నిరుత్సాహం ఉన్న టైంలో కూడా మేము వాళ్ళందరినీ కూడా సుమారు ఒక 400 మంది పేషెంట్లను కూడా కరోనా పేషెంట్లను కూడా మేము ఇవాళ మా కోవిడ్ సెంటర్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వారికి మంచి ఆహారాన్ని పెట్టి వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో గేమ్స్ అలాంటివి కూడా ఆడే విధంగా కూడా ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఏర్పాటు చేసి ట్యాబ్లెట్స్ మందు అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ 400 మందిని మేము కాపాడినామంటే కూడా అది మా కార్పొరేషన్కి అందరూ కూడా మా కార్పొరేటర్లతో పాటు మేయర్తో పాటు నాతో పాటు అందరూ కూడా దక్కుతుందని కూడా తెలియజేస్తూ, ఈ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఇది కూడా చాలా తీవ్రంగా వచ్చింది. మేము ఊహించిన విధంగా ఈ సెకండ్ వేవ్ కూడా చాలా ప్రభావితం చూపుతుంది. ఈ సెకండ్ వేవ్లో కూడా మొదట మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ సెకండ్ వేవ్ చాలా ప్రాబ్లం ఉంది, బెడ్స్ దొరికే పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే ఐసోలేషన్ సెంటర్ గతంలో ఏర్పాటు చేశారో మరొకసారి మీరు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి మంత్రి గారి ఆదేశాల మేరకు మా కౌన్సిల్ తీర్మానం ఏర్పాటు చేసి దాంట్లో 4 నెలల వరకు కూడా మున్సిపల్ ఫండ్ తీసి 4 నెలల వరకు దాన్ని ఏర్పాటు చేయమని మంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాన్ని మరొకసారి ఐసోలేషన్ సెంటర్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ సెకండ్ వేవ్లో కూడా మేము అందరం కూడా కార్పొరేటర్లు అందరూ కూడా బాగా కష్టపడి ప్రజలందరినీ కూడా కాపాడే విధంగా జనాల్లోకి వెళ్తున్నారని తెలియజేస్తున్నాను. సో మధ్యలో మీరు కూడా వరదలలో మోకాల లోతు నీళ్ళల్లో కూడా తిరిగారు బాగా కూడా. సో దాని నుంచి తేరుకున్నాక ఎలాంటి అంటే డ్రైనేజ్ వ్యవస్థను కానీ
ఎలా మరి మెరుగుపరిచే విషయంలో ఎలాంటి ప్లాన్ చేశారు? ఇప్పుడైతే కోవిడ్ ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయిందో అందరం కూడా హాయిగా ఉన్నాం. ఇప్పుడు మన కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మరొకసారి మన మున్సిపల్ కార్పొరేషన్ని బాగా డెవలప్ చేయాలి, మంచి చేయాలనే ఆలోచనలతో అందరం ఉన్న టైంలో ఈ వరదలు అనేది చాలా తీవ్ర నష్టపరిచింది మన మున్సిపల్ కార్పొరేషన్ని. ముఖ్యంగా 1వ వార్డు, 2వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, ఈ విధంగా సుమారుగా ఒక 15 వార్డుల వరకు కూడా ఇవాళ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయింది. మేము చేసినటువంటి డెవలప్మెంట్ మొత్తం రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, హరితహారం కానీ అన్నీ కూడా ఆ వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా సుమారుగా ఒక 10 రోజులు నిద్రపోకుండా, నిద్రాహారాలు మాని, తిండి మానేసి ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేసి వాళ్ళందరినీ కూడా ఏ ఒక్క ప్రాణం నష్టం జరగకుండా వాళ్ళందరినీ కూడా ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు నేను కూడా మా కార్పొరేటర్లు అందరినీ కూడా 24 మంది కార్పొరేటర్లు అందరినీ కూడా నా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే వరదలు అయిపోగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు, పండుగలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలనే విషయంతో సుమారుగా మా మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 9 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ప్రతి కార్పొరేటర్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వరద బాధితులు అయ్యారో, ఎవరైతే వాళ్ళ ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయినాయో, బియ్యము పప్పులు కొట్టుకుపోయినా వాళ్ళందరూ కూడా 10,000 ఇవ్వాలన్న ఆలోచన మేరకు, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మా మంత్రి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా డోర్ టు డోర్ ప్రత్యేకంగా కార్పొరేటర్లు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి 10,000 రూపాయలు కూడా మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఆ 10,000 తీసుకున్న ప్రజల్లో ఎంత సంతోషం అనేది మేము మా కళ్ళతో కూడా చూడడం జరిగింది. సో అయితే మీరన్న మాటలకు అయితే ప్రతిపక్షాలు కొన్ని వాళ్ళకి దగ్గటోళ్ళకు వాళ్ళ ఓట్లేసేళ్ళకి ఇచ్చారన్న పారదర్శకంతో మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? అలాంటిది ఏం లేదండి. క్లియర్గా మా ఉన్నటువంటి 26 మంది కార్పొరేటర్లు కూడా రియల్గా ఎవరైతే నష్టపోయారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బియ్యం ఖరాబ్ అయినాయా, ఉప్పులు ఖరాబ్ అయినాయా, వాళ్ళ బట్టలు ఖరాబ్ అయినాయా, వాళ్ళు ఎవరైతే వాస్తవానికి నష్టపోయారో వరదల వల్ల వారికే ఓన్లీ ఎవరైతే నష్టపోయిన వారికే మేము స్వయంగా తిరిగి ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు అనేది కామన్గా మంచి చేస్తుంటే ఖచ్చితంగా బురద జల వ్యవహారం చేస్తారు కాబట్టి ఇవన్నింటిని కూడా మేము పట్టించుకోము. మన ముఖ్యమంత్రి గారు ఒక 10,000 రూపాయలు ఇంటికి ఇవ్వడం అనేది అది సామాన్య విషయం కాదు. ఇలాంటి విషయాలను కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం అనేది సమంజసం కాదని నేను తెలియజేస్తున్నాను. సో డ్రైనేజ్ వ్యవస్థ ఏ మేరకు మరి ఈసారి కూడా వరద వచ్చే అవకాశం ఉంది కనుక ఏ మేరకు డెవలప్ చేశారు, ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడైతే వరదలు వచ్చినాయో వరదలు రాగానే మేము అందరం కూర్చొని ఏమైనా శాశ్వత పరిష్కారం చేయాలి. ఇది మన ఓన్లీ పిజార మున్సిపల్ కార్పొరేషన్ నుంచే కాదు, బోడుపల్లి నుంచి వరదలు కూడా మనకు వచ్చే వరదలతోనే మనకి ఇవాళ నష్టపోయినాం కాబట్టి మనమే దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనమే చేయాలన్న ఆలోచన మేరకు మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ మా అంత కార్పొరేటర్లు అందరం కూర్చొని దీని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక డిపిఆర్ తయారు చేసినాం. మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు డిపిఆర్ నుంచి కేటాయించి ఆ బోడుపల్లి నుంచి వచ్చే నీటిని ఏ విధంగా అయితే మనం మూసీలో డైవర్ట్ చేయాలనే దాని మీద ఒక డిపిఆర్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ని కూడా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఖచ్చితంగా మాకు ఈ వారం 10 రోజుల్లో శాంక్షన్ వస్తుంది. 90 కోట్ల రూపాయలు దాని ఎస్టిమేషన్ జరిగింది. ఆ శాంక్షన్ వస్తుంది. మళ్ళీ ఈ టర్మ్ అయితే మనం చేయకపోవచ్చు కానీ నెక్స్ట్ టర్మ్ వరకు కూడా ఖచ్చితంగా ఈ స్టామ్ వాటర్ అనేది మాత్రం ఈ వరదలు రావనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. సో మూసి పరివాహిక ప్రాంతం కనుక దోమల బెడద కూడా ఎక్కువనే ఉంటుంది. సో చెత్త చెదారం కూడా ఉన్న పరిస్థితులలో శుచి శుభ్రత కోసం మీ ప్రణాళిక ఎలా ఉంది? మేము ఫస్ట్ గెలవగానే ఫస్ట్ ప్రియారిటీ కిందని ఈ చెత్త చెదారం గురించి మెయిన్ ఈ శానిటేషన్ గురించి ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మేము గెలవగానే ఫస్ట్ కౌన్సిల్లోనే అందరికి కూడా 3 డస్ట్బిన్లు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. ఒకటి అజార్డిఎస్కి, ఒకటి తడి పొడి చెత్త అనే 3 డస్ట్లు కూడా ఎక్కలేని విధంగా మేము ప్రతి దగ్గర కూడా 2 డస్ట్బిన్లు ఇస్తారు. కానీ మా కార్పొరేషన్లో 3వ డస్ట్బిన్ కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే డస్ట్బిన్లు మేము ఇచ్చామో అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా డస్ట్బిన్ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా మాత్రం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని శానిటేషన్ బాగా కేర్ తీసుకొని శానిటేషన్లో రాష్ట్రంలోనే మేమే ముందున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. సో మీ ప్రణాళిక ఎలా ఉంది? మీ మున్సిపాలిటీ పైన డిప్యూటీ మీరు మేయర్ కనుక మీ యొక్క మున్సిపాలిటీ పైన మీ ప్రణాళిక ఎలా ఉంది? ఇంకేమన్నా డెవలప్మెంట్ పనులు కానీ డెవలప్మెంట్ చేయాల్సిన మీ దృష్టిలో ఉన్నాయా? మేము కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మీకు తెలుసు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ అని ఒకటి, సెకండ్ వేవ్ అని ఒకటి, వరదలని ఈ విధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని జరిగింది. అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ ఎక్కడ కూడా మేము ఆపలేదు. మేము రాగానే ఫస్ట్ ప్రియారిటీ కిందనే ఒక వాటర్ ప్రాబ్లం మా దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉండే దాన్ని ఇవాళ సుమారుగా నాకు తెలిసి 70 to 80% కాలనీలలో కూడా డే బై డే ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఇచ్చే విధంగా కూడా మేము ఇలా ప్రణాళిక తయారు చేసి దాన్ని క్లియర్ కూడా చేయడం జరిగింది. ఇంకో 20-30% మాత్రం కొంచెం పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా మిషన్ భగీరథ లైన్లో అయితే ఎక్కడైతే లింక్స్ కలవలేదో ఆ లింక్స్ కలుపుతున్నాం. 100% నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అన్ని మున్సిపల్ అన్ని కాలనీస్లో కూడా ఖచ్చితంగా అన్ని డివిజన్లో అన్ని కాలనీస్లో కూడా
ఆల్టర్నేట్ వేసి ఇచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. సో ప్రభుత్వ పథకాలు కూడా చాలా వరకు పెట్టింది. ఈ యొక్క అంటే ఏదైతే కరోనా వచ్చిన కాడికి గెలిచి కూడా మరి ఇప్పుడు కూడా కరోనా వస్తుంది తడువే అన్న సందర్భంలో కూడా మరి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి, మరి మల్లారెడ్డి గారి సహకారంతో ఎలా పంచుతున్నారు? ఇవాళ నేను ఇలా మా గురువు మా పెద్ద మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు ప్రతి ఒక్కటి మాకు ఒక కార్పొరేటర్గా నేను వాళ్ళ వారంలో కూడా తిరగచ్చు, కానీ ఆయన ఒక పెద్ద దిక్కు ఆయన ఒక రాష్ట్రానికే మంత్రి అయినప్పటికీ కూడా ఆయన మా పిజ్జాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారంలో 3 సార్లు, నేను ఇప్పటివరకు నేను రాజకీయ జీవితంలో కూడా ఒక మంత్రి అంటే నెలకో 2 నెలలకు వచ్చే మంత్రులను చూసినా కానీ ఒక కార్పొరేషన్కి వారంలో 3 సార్లు వచ్చి మా కార్పొరేటర్లు ఏ విధంగా పనిచేస్తారు, మేయర్ ఏ విధంగా పనిచేస్తారు, డిప్యూటీ మేయర్ ఏ విధంగా పనిచేస్తున్నారని పరిశీలించే వ్యక్తి, ఇలాంటి గొప్ప వ్యక్తి మాకు మంత్రి కావడం అనేది మా అదృష్టం. ఇలాంటి వ్యక్తే ఎప్పుడు కూడా మేము ఉన్న రోజులు ఇలాంటి వ్యక్తి మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మరి కార్పొరేటర్లు అందరికీ స్వేచ్ఛ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఏ డివిజన్ కార్పొరేటర్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ పక్కన పెడితే 24 మంది కార్పొరేటర్లకు వార్డులలో ఇక్కడ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా మేమే ఒక ప్రణాళిక తయారు చేసి వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ ఉండాలి, ఆ వార్డ్ ఆఫీసర్ ఉంటే ఆ వార్డ్ డెవలప్ అవుతుందనే ఆలోచన మేరకు ఇవాళ 24 మంది కార్పొరేటర్లకు కూడా 24 మంది వార్డ్ ఆఫీసర్లు పెట్టి ఓన్లీ వాళ్ళు ఉన్నటువంటి వార్డుని చూసుకొని శానిటైజేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, వ్యవస్థ ఏది ఇబ్బంది ఉన్నా, లైట్స్ కానీ ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఒక వార్డ్ ఆఫీసర్కు కార్పొరేటర్ ద్వారా వార్డ్ ఆఫీసర్ చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేసి మా దగ్గరనే రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇది కూడా ఇంప్లిమెంట్ మేమే చేసినామని కూడా ఈ గొప్ప విషయం కూడా తెలియజేస్తున్నాను. సో ఒక్కొక్క డివిజన్కు మీరు అదైతే డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చేటప్పుడు దేన్ని చూసి ఇస్తున్నారు? అంటే కొన్ని కాలనీలో ఆల్రెడీ సీసీ రోడ్లు ఉంటాయి, కొన్ని కాలనీలో ఉండవు. సో వీటికి ఎలా సమతూకం వేసుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి వాళ్ళని మొదటి ప్రయారిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధానగర్ అలాంటి మల్లికార్జున అలాంటి ఏరియా ఉందో అక్కడ డెవలప్మెంట్ చాలా తక్కువ, ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి పాత విలేజ్లు, కొత్త కాలనీస్ డెవలప్మెంట్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్లీగా వార్డు కార్పొరేటర్కి ఇంత అనే ఫండ్ అనేది కేటాయించలేకపోతున్నాం. ఒక వార్డులలో 50 లక్షలు అయినా, ఒక వార్డులో 10 లక్షలు అయినా కూడా డెవలప్మెంట్ బట్టి ఆ ఏరియా ఉన్నటువంటి డెవలప్మెంట్ పర్సనల్ బట్టి మొదటి ప్రియారిటీ కింద ఎక్కడైతే వాటర్ లైన్ లేవో ఫస్ట్ వాటర్ లైన్లు ఈ వార్డుకి ఇంత ఫండ్ అని కాకుండా ఏ వాళ్ళు అవసరం ఉన్నా కూడా వాటర్ లైన్లో ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకొని దానికి కేటాయించుకొని ఆ తర్వాత డ్రైనేజ్ లైన్ కూడా అవసరం అనుకుంటే ఒకటే వార్డులో ₹1 కోటి కావాలనుకున్నా వార్డు ₹1 కోటి ఇచ్చి కూడా ఈ విధంగా ఒకదానికి తర్వాత ఒక ప్రియారిటీ కింద పోతున్నాం, కానీ వార్డుకు ఇంత కేటాయించాలనే విషయం మాత్రం తీసుకెళ్ళట్లేదు. అన్ని వాళ్ళు నాకు తెలిసి సుమారుగా 26 వార్డులలో కూడా ఈ సంవత్సరం కాలంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 26 వార్డులు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ కార్పొరేషన్ డెవలప్ అవుతుంది, కార్పొరేషన్ డెవలప్ చేస్తున్నారు అనే భావనలో జనాలు కూడా ఉన్నారని కూడా నేను సంతోషంగా చెప్పదలుచుకుంటున్నాను. చివరిగా మీకు అంటే ప్రజాప్రతినిధులు అనగానే చాలామంది కూడా ఒక ఒపీనియన్ ఉంది. అంటే ఫిర్యాదిగూడలో కొంతమంది కంప్లైంట్లు కూడా వస్తున్నాయి, కొంతమంది చూస్తూనే ఉన్నాం. ఫిర్యాదిగూడలో కబ్జాలు అవుతుంటాయి అని మరి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ దీని మీద ఎలా స్పందిస్తారనే అంశానికి వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? నిజంగా జరుగుతుందా? మరి ఒకవేళ అలాంటి భూములు, గవర్నమెంట్ భూములను మీరు ఎలా సంరక్షిస్తుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అండి ఒక 62 సర్వే నెంబర్ ఒకటి ఉంది. ఆ 62 సర్వే నెంబర్ని కూడా దాన్ని కూడా మేము రీసెంట్గానే కేటీఆర్ దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. దాన్ని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా 38 మంది రైతులు ఉన్నారు, వారికి న్యాయం జరుగుతుంది. అందులో 56 ఎకరాలు కమిషనరేట్ ఆఫీస్ కేటాయించడం జరిగింది. ఇక మిగిలిన ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఆలోచన మేరకు రీసెంట్గా కూడా కేటీఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తారని తెలియడం జరిగింది. ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏది ఉన్నటువంటి 62 సర్వే నెంబర్ అనుకునే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది తప్ప వేరే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేదు, ఎక్కడ కబ్జా గురవుతలేదు. ఇది అంతా అబద్ధాలని నేను మీకు తెలియదు. సో మరి చెరువుల సుందరీకరణ, సో మరి ఉన్నటువంటి చెరువులను అంటే మినీ ట్యాంక్ బండ్ల రూపంలో కానీ వాకింగ్ చేసే విషయంలో కానీ ఆలోచిస్తారు, అటువైపు మీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి చెరువులో ఒకటి మేడిపల్లిలో ఒక చెరువు ఉంది, పిర్జాదిగూడలో 2 చెరువులు ఉన్నాయి. ఆ పిర్జాడ 3 చెరువులకు కూడా మేము ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్లోనే బండ్లు కట్టాలి, బండి ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. కొంచెం చిన్న ల్యాండ్స్ ఇష్యూ వల్ల బండ్స్ ఏర్పాటు చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో చెర్ల కలుస్తుందో ఆ డ్రైన్ వాటర్ని చెర్ల కలవకుండా కూడా సుమారుగా నా వాళ్ళనే 17వ వాళ్ళని సుమారుగా ₹70 లక్షలు పెట్టి ఆ డ్రైన్ వాటర్ని బైపాస్ చేసి ముసిలో కలపడం జరుగుతుంది. ఆల్రెడీ పని నడుస్తుంది. అదేవిధంగా పిర్జాది కూడా పెద్ద చెరువు ఉన్నది. ఆ పెద్ద చెరువు కూడా గవర్నమెంట్ నుంచి మన మంత్రి గారు చొరవ తీసుకొని సుమారు ₹5 కోట్ల మాకు ఫండ్ ఇప్పించి దానికి రిటైనింగ్ వాళ్ళు కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చెరువులు అనేది సుందరీకరణ భాగంగానే ఖచ్చితంగా ఇంకా 3.5 ఏళ్ళ మా కాలం ఉంది కాబట్టి అన్నీ కూడా ఈ 3 చెరువులను కూడా ఖచ్చితంగా మినీ ట్యాంక్ బోర్డ్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సో ప్రభుత్వము దోబిఘాట్లకు కానీ, బార్బర్ షాప్లకు కానీ ఇలాంటివి కరెంటు ఫ్రీ ఇస్తున్న సందర్భంలో సో మరి అలాంటివి వారి దృష్టికి తీసుకెళ్ళి ఎలాగ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు?
100% అది కూడా ప్లాన్ చేస్తున్నామండి. దాని గురించి కూడా ఈ 2-3 రోజుల్లో దాని గురించి అందరినీ కూడా ఈ ధోబిఘాట్ వాళ్ళ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా క్లియర్గా మనం గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవి, గవర్నమెంట్ ఏ విధంగా మనం గవర్నమెంట్ పథకాలు లబ్ధి పొందాలనేది వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాలని నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 2-3 రోజుల్లో వాళ్ళని కూడా పిలిచి ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తామని తెలియదు. తర్వాత కుమ్మరి వాళ్ళకి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పరిశ్రమల శాఖ పెరిగి అన్నీ కూడా స్టీల్ అవుతున్న సందర్భంలో కుమ్మరి పరిశ్రమ వాడలు కూడా డెవలప్ చెందాలని ఒక ప్రణాళిక ఉంది ప్రభుత్వానికి. సో వాళ్ళు కుండ తయారు చేసే కుండలు కానీ ఇప్పుడు దాదాపు కూజాలు కూడా తయారు చేసే పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి వాళ్ళకి ఏమన్నా సీఎం కేసీఆర్ గారు మొదటి నుంచి ఒకటే ఉన్న అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరు కూడా సాయం చేస్తూ వస్తున్నాడు. ఈ యాదవ్స్లకు గౌడ్స్ కానీ కుమ్మరోళ్ళు కానీ వాళ్ళు చేసే పనివృత్తులు ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా అన్ని వృత్తుల వారికి కూడా ఫస్ట్ ప్రియారిటీ కింద గొర్రెలే కానీ బర్రెలే కానీ ఈ పనిముట్లే కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చేపలే కానీ ఇవన్నీ కూడా ప్రతి కులానికి సంబంధించి ఏ ఒక్క కులాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కులానికి ప్రియారిటీ తీసుకొని వాళ్ళ కులపరంగా చేసే వృత్తిని అభివృద్ధి చేయాలని ఆలోచన మేరకు ఆయన ఏ విధంగా అయితే ముందుకెళ్తుండో అది చాలా మంచి విషయం, చాలా మంచి పరిణామం. ఆ పరిణామాన్ని ఖచ్చితంగా ముందుకెళ్ళి మేము కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వీళ్ళందరినీ అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధించాలనే ఆశయంతో ముందుకెళ్తున్నారు. మాకు కూడా ఇవాళ నాకు ఒక డిప్యూటీ మేయర్ కూడా నాకు కూడా అందులో బంగారు తెలంగాణ సాధించిన ఆలోచనలతో నాకు కూడా అవకాశం దొరికింది. నేను కూడా భాగస్వామినే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాదు మా మున్సిపల్ కార్పొరేషన్ని కూడా అభివృద్ధి మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసి పదం నడిపిస్తానని కూడా తెలియజేస్తాం. సో మనందరమైన బాధ్యత ఉంది కాలుష్యాన్ని తగ్గించాలన్న విషయంలో. సిటీలో దాదాపు చూస్తూనే ఉన్నాం పొగ ఆల్రెడీ ఢిల్లీలో కూడా కాలుష్య రహితం చేయాలని ఆలోచనతో ఉన్నాం కనుక మీ యొక్క మున్సిపాలిటీలో కాలుష్యం తగ్గించడానికి ప్లానికలు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర మూసీ పరివార ప్రాంతం ఇది. మూసీ పరివార ప్రాంతం కాబట్టి వాస్తవానికి ఇక్కడ చాలా పొల్యూటెడ్ ఏరియా ఇది. ఈ ఇబ్బంది విపరీతంగా పొల్యూషన్ ఏరియా ఇది. దాన్ని కూడా మేము ఆల్రెడీ ఏదైతే మూసి ఉందో దాని పక్కన కూడా మంచి చెట్లు, సుగంధమైన చెట్లు అలాంటి చెట్లు పెంచితే ఆ మూసి వచ్చే స్మెల్ కూడా కొంచెం తగ్గుతుందని చెప్పి కూడా దాన్ని కూడా ప్రణాళిక తయారు చేసుకొని ఆల్రెడీ చెట్లు కూడా ప్లాంటేషన్ కూడా ఈ అర్థారంలో భాగంగా దాన్ని కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మేము ప్రతిపాదన పంపడం జరిగింది. ఇక్కడ కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ వచ్చే మూసి స్మెల్ అయితే ఏముందో ఆ పొల్యూషన్ అయితే తగ్గుతుందని కూడా మా మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి కూడా దాన్ని గవర్నమెంట్కు ప్రతిపాదించడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా మా టర్మ్లో అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో పార్కుల సుందరీకరణ ఎలా ఉంది? మా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత సుమారుగా మేము ప్రతి వార్డులలో కూడా 26 వార్డులలో కూడా అన్ని వాళ్ళని కూడా టేకప్ చేసి ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ పార్కులు ఏదైతే సెక్యూర్ చేయాలన్న ఆలోచనతో ఆ సెక్యూర్ దానికి కాంపౌండ్ వాల్ కట్టాలి. కాంపౌండ్ వాల్ కడితే మన పార్క్ మన మున్సిపల్ అండర్లోకి వస్తుందని చెప్పి సుమారుగా 100 పార్కులకు ఇవాళ మేము కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడం ఈ సంవత్సరాల కాలంలో నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పార్కులో కూడా బ్యూటిఫుల్గా చెట్లు పెట్టుకోవడం, వాకింగ్ ట్రాక్లు ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ మా మున్సిపల్ కార్పొరేషన్లో రాక్ గార్డెన్ ఒకసారి చూడండి. అదేవిధంగా 24వ వార్డు మారుతి నగర్లో ఒక పార్క్ చేసాం, అదొకటి చూడండి. ఇవాళ ఎక్కడ లేని విధంగా మన మున్సిపల్ కార్పొరేషన్లోని పార్కులను కూడా అభివృద్ధి చేసినాం. అది మీకు స్వయంగా రాక్ గార్డెన్ అనే పర్వతాపూర్ 3వ వార్డులో ఉంది. దాన్ని ఒకసారి మీరు వెళ్ళి వీక్షించండి. అదేవిధంగా 24 వార్డులో వీక్షించండి. సూపర్ బ్యూటిఫుల్గా ఇవాళ పార్క్ అంటే ఈ విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ మేము ఉండాలన్న విధంగా దాన్ని తీర్చిద్దాం. ఈ సంవత్సరం వరకు ఇంకొక 3.5 సంవత్సర కాలంలో కూడా అన్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని పార్కులు కూడా ఆ విధంగా ఓన్లీ అదొక శాంపుల్గా తయారు చేసాం. ఆ విధంగానే అన్ని పార్కులు కూడా ఈ 3.5 ఏళ్ళలో తయారు చేసామని కూడా నేను తెలియజేస్తున్నాను. సో భవిష్యత్తుకు కూడా స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఏర్పాటు చేస్తామని మన కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో గురుకులాలు ఏర్పాటు చేసే విషయంలో మీ మున్సిపాలిటీలో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? మా దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 2 ఉన్నాయండి. ఒకటి మేడిపల్లిలో ఒకటి ఉన్నది, విద్యార్థులు ఒకటి ఉన్నది. ఖచ్చితంగా మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆ స్కూళ్ళకు ఏదైతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు మా అవసరం ఉన్న మా పరంగా సొంత పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ ఏదున్నా మేమే స్వయాన వారంలో 10 రోజులకు ఒకసారి ఆ స్కూళ్ళకి వెళ్ళి కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏంది, పిల్లలకి ఏం కావాలి, టీచర్స్కి ఏం కావాలి, అందులో మన బెంచెస్ కావాలన్నా, టేబుల్స్ కావాలన్నా, కంప్యూటర్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మేమే స్వయంగా మేయర్ గారు నేను వారంలో ఒకరోజు ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ఖచ్చితంగా వాళ్ళకి సమకూరుస్తాం. అది మేము వచ్చి 2 ఏళ్ళకే ఆ స్కూల్ బంద్ అయినాయి కాబట్టి ఈ సంవత్సరాల కాలంలో మేమేం చేయలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఎలక్షన్ రాకముందే మా మంత్రి గారు ఖచ్చితంగా 2 స్కూల్స్ కూడా ఎవరో ఒక లీడర్ దత్త తీసుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక స్కూల్నేమో మేయర్ గారు దత్త తీసుకున్నారు, ఒక స్కూల్నేమో దయాకర్ రెడ్డి గారు దత్త తీసుకున్నారు. వాళ్ళు కూడా ఎలక్షన్ రాకముందుకే
మొత్తం టోటల్గా స్కూల్స్ అన్నీ మాడిఫికేషన్ చేసి పెయింటింగ్ కానీ అన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు సుందరీకరణం చేయడం జరిగింది. మరొకసారి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మా కౌన్సిల్ అంతా కూడా ఫస్ట్ ప్రియారిటీ కింద మెయిన్ కావాల్సింది పిల్లల చదువు కాబట్టి ఈ చాలా మా దగ్గర ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ, అప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఫస్ట్ ప్రియారిటీ కిందనే చదువుకే ప్రియారిటీ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. సో అవినీతి పైన మీ మాట? ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మా దగ్గర అవినీతి అనేది చాలా తక్కువ. సరే అక్కడక్కడ అవినీతి ఉండొచ్చు, నేను లేదని కూడా చెప్పలేను. మా కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ నేను కానీ మా కౌన్సిల్ కానీ మా ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా అవినీతికి ప్రోత్సహించట్లేదు. ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఖచ్చితంగా కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా దాన్ని డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. ఈ అవినీతి అనేది మా కార్పొరేషన్లో చాలా దూరం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సో వ్యాక్సినేషన్ ఎలా వేపిస్తున్నారు మీ యొక్క మున్సిపాలిటీ మొత్తంలో? వ్యాక్సినేషన్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది మా ఏదైతే సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చారో అప్పుడు అందరూ కూడా భయపడ్డారు. వ్యాక్సినేషన్ తీసుకోవాలంటే ఏమో వ్యాక్సినేషన్ ఇచ్చి చనిపోతున్నారు, ఇంకేం ప్రాబ్లం అవుతుంది అన్న విధంగా వాళ్ళు భయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ కింద మా మున్సిపల్ సిబ్బంది అందరిని పిలిచి వాళ్ళకు వ్యాక్సినేషన్ వేసుకుంటే మన ప్రాణభయం నుంచి బయటపడతాం, ప్రాణం నుంచి ఈ కోవిడ్ నుంచి బయటపడతాం. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కోవిడ్ రాదనేది కాదు, వ్యాక్సిన్ వేసుకుంటే మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతామనే వాళ్ళకి క్లియర్గా అవగాహన ఇచ్చి వాళ్ళందరూ కూడా మా దగ్గర 280 మంది మున్సిపల్ సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ వివిధ రంగాలుగా మహిళా గ్రూప్లకే కానీ స్ట్రీట్ వెండర్స్కే కానీ ఏ విధంగా అయితే 60 ఎబోవ్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళకి జరిగే లాభం ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ కూడా వ్యాక్సిన్ సెంటర్లకు తరలించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక ముందు కూడా వ్యాక్సిన్ సెంటర్లకు ప్రయత్నం చేస్తాం. ఈ ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ని టోటల్గా ఎంతమంది జనాలు ఉన్నా కూడా వ్యాక్సిన్ మొత్తం అందరు కూడా వేసి ప్రయత్నం చేస్తామని కూడా నేను తెలియజేస్తాను. సో చిన్నపిల్లలకు వచ్చేటటువంటి కరోనా పైన మీ యొక్క ప్రణాళిక? ముందు నుంచి ప్రణాళిక తయారు చేసుకున్నాం. మేము రేపు 3వ థర్డ్ వేవ్ వస్తుందని కూడా మనం పేపర్లో కానీ టీవీలో కానీ చదువుతున్నాం. థర్డ్ వేవ్ వచ్చినా కూడా మా మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా థర్డ్ వేవ్ను కూడా తట్టుకునే విధంగా మేము అందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని థర్డ్ వేవ్ను కూడా ఏ విధంగా అయితే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఏ విధంగా అయితే ఫేస్ చేసినామో ఇక మా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ థర్డ్ వేవ్ను కూడా తట్టుకునే ఫేస్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తామని మేము తెలియజేస్తాం. సో కుక్కల బెడద పందుల బెడద నుంచి నివారణ ఎలా ఉంది? కుక్కల విషయానికి వస్తే ఇక్కడ లేని విధంగా మన మున్సిపల్ కార్పొరేషన్లోనే ఏడలేదు. ఫస్ట్ మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారే మన ఫిర్యాదుగూడ కార్పొరేషన్ గురించి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఫిర్యాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి అనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ద్వారా కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారుగా నాకు తెలిసి ఒక 5,000-6,000 కుక్కలు కూడా మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసి దాన్ని వదిలేయడం జరిగింది. సరే కుక్కలను అనేది చంపే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఇప్పుడు పరిష్కారం కాకపోవచ్చు, ముందు కుక్కల పెడితే తప్పుతా అని చెప్పి ఒక అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ 14 lakhs నుంచి అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మేము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కుక్కలు చేయడం జరిగింది. మా దగ్గర కుక్కలు కాకుండా వీళ్ళ కార్పొరేషన్ నుంచి వచ్చే కుక్కలను కూడా తీసుకొచ్చి కూడా ఎవరైతే వాళ్ళు పోచారం కానీ నాగారం కానీ బండ్లగూడ కానీ వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చే కుక్కలు ఏవైతున్నాయో వాళ్ళని కూడా మేము తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుక్కలు తీసుకొచ్చి వాళ్ళు రిటర్న్ వాళ్ళ తీసుకునే విధంగా కూడా మా దగ్గర అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పందుల విషయానికి వస్తే పందుల ప్రతి కౌన్సిల్లో కూడా బాగా తీవ్రంగానే ఇబ్బంది పందుల విషయం వస్తుంది. పందులు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మేము వచ్చినప్పుడు ఉన్నటువంటి పందులు ఇప్పుడు తక్కువైనాయి. ఇంకా కూడా రాను కూడా ఖచ్చితంగా పందులన్నింటినీ ఇక్కడ నుంచి ఫిర్యాదు కార్పొరేషన్ నుంచి తరలించి ఒక షెడ్ ఏర్పాటు చేసి ఒక గవర్నమెంట్ ల్యాండ్ని 2 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కూడా వెతుకుతున్నాం. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ కనుక దొరికితే ఖచ్చితంగా ఈ పందులన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ దాన్ని షెడ్లో వేసి దానికి అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నిరుద్యోగ యువతకు మీరేం సమాధానం చెప్తారు? యువతను మీరు ఎలా మేల్కొల్పుతారు? ఇవాళ మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఇవాళ యువ నాయకుడు, ఆయన ఆశయమంతా అదే. మన రాష్ట్రంలో నిరుద్యోగం ఉండొద్దు, నిరుద్యోగం లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆశయంతో ఏ విధంగా అయితే ముందుకెళ్తుండో ఖచ్చితంగా మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా నిరుద్యోగుల రాష్ట్రంగా ఆయన ఖచ్చితంగా చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను. అవకాశం కూడా ఉంది కాబట్టి మన దగ్గరే సాఫ్ట్వేర్ మన దగ్గరే ఉంది కాబట్టి అందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి అలా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన సాఫ్ట్వేర్లో తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ నిరుద్యోగం అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో అతి త్వరలోనే పోతాయని కూడా తెలియజేస్తాను. సో పర్సనల్గా 2 విషయాలు. సో స్ట్రెస్ నుంచి మీరు బయటపడటానికి ఏమైనా యోగా లాంటివి ఏమైనా చేస్తారా? ఎందుకంటే యువ నాయకులు డిప్యూటీ మేయర్గా కూడా కొనసాగుతున్నారు కనుక. గతంలో
జిమ్ చేసేవాడిని. యోగా అనేది నాకు యోగాభ్యాసం అనేది తెలియదు. జిమ్ చేసేవాడిని. ఇప్పుడు కూడా జిమ్ చేస్తే అప్పుడప్పుడు జిమ్ చేస్తున్నాను. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత జిమ్లో పోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ సంవత్సరం నుంచి కూడా జిమ్ కూడా మానేసిన. ఏమైనా ఉంటే మార్నింగ్ లేచి వాకింగ్ చేయడము, ఆ పార్కులు కాలనీ మొత్తం వాడు మొత్తం పొద్దున నా పర్సనల్గా నా 17th వార్డు ఏదైతే ఉందో పొద్దున లేచి వాకింగ్ టైప్ ఆ వార్డు మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని ఒక గంట సేపు ఆ కాలనీలో వార్డులో స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళ కాలనీ సమస్యలతో పాటు నాకు కూడా శారీరకంగా సంతోషంగా ఉంటానని తెలియజేస్తాను. సో గ్రూప్ రాజకీయాలకు మీరు వ్యతిరేకమా అనుకూలమా? మా దగ్గర ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవండి. అందరం కూడా మేయర్ గారు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, నేను కానీ, ఉన్నటువంటి 24 మంది కార్పొరేటర్లు కానీ, కోఆపరేషన్ సభ్యులు అందరం కూడా ఇక్కడ కలిసికట్టుగానే ఉంటాం. ఈడ కూడా మా మంత్రి గారు ఆలోచన మేరకు, ఆశయాల మేరకు ఆయన ఏదైతే ఉందో మన దగ్గర వేరే పార్టీ వాళ్ళు ఉంటే అందరికి ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఆలోచన ఆయన ఏ విధంగా అయితే ఆలోచన చేసిండో ఉన్నటువంటి మిగిలిన కాంగ్రెస్ వాళ్ళ ముగ్గురు కానీ, బీజేపీ ఒకరిని కానీ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మా టీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ చేయడం జరిగింది. 26 మంది రాష్ట్రంలో ఎక్కలేదు. ఇలా మా మున్సిపల్ కార్పొరేషన్లోనే 26 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళమే ఉన్నాం. మాకు ఒక ఫ్యామిలీలా ఉన్నాం, ఒక కుటుంబంలా మంచిగా హాయిగా సంతోషంగా ఉంటున్నాం. ఏదైనా మా మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, పొరపాట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒకసారి కాదు 2 సార్లు కూర్చొని చర్చిస్తాం. ఒకవేళ మా మధ్యలో ఏదైనా చర్చలు సఫలీకరం కాకపోతే మా పెద్ద దిక్కు మా మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారి సమక్షంలో కూర్చొని సామరస్యంగా మా ప్రాబ్లమ్స్ పరిష్కారం చేసుకుంటాం. దేవుడు నమ్ముతారా? ఖచ్చితంగా రోజు మార్నింగ్ లేచి పూజ అవుతాం, ఖచ్చితంగా చేస్తాం. మరి దేవుడు అని కాదు, దేవుడు అయినా సరే, అల్లా అయినా సరే, మా మసీద్ అయినా సరే, ఏదైనా సరే ప్రతి దగ్గర కూడా ఫెస్టివల్స్ రాగానే అందరికి ఎంకరేజ్ చేస్తాం. రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, వినాయక చవితి కానీ, దసరా కానీ ఇలాంటి ఏ ఫెస్టివల్స్ ఉన్నా కూడా అన్ని విధాలా ఇప్పుడు కాదు, నేను రాజకీయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ పండుగలకు చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా. వాళ్ళందరూ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. రాజకీయ ఫీల్డ్లో ఉన్న 2006లోనే నేను గ్రామ పంచాయతీ మెంబర్గా ఎలక్ట్ అయినా. అప్పటి నుంచి కూడా నాకు మా దగ్గర ఎక్కువ కల్చర్ ఎక్కువ హిందూ ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు మా దగ్గర. అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా స్టార్టింగ్ నుంచి మాకు అదే అలవాటు. ఇప్పుడు కూడా రిలేషన్ కాకపోయినా మామ అల్లుడు ఈ విధంగా మంచి రిలేషన్తో ముస్లింతో మేము కలిసిపోతాం. మా దగ్గర క్యాస్ట్ పరంగా కూడా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం. సో సంతోషంగా ఉండాలనిపిస్తే ఎప్పుడు సంతోషంగా అనిపిస్తుంది మీకు? సంతోషంగా అంటే ఏదన్నా జనాలు ఫోన్ చేసో రెస్పాన్స్ అయ్యో నాకు ఈ వర్క్ కంప్లీట్ అయిందన్న, ఈ సైడ్ థ్యాంక్ యూ బాగా పనిచేశారు మీరు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అప్పుడు మనసులో మాత్రం సంతోషం కలుగుతుంది. అలాంటి వర్క్లు చేస్తుంటే ఇంకా ఆనందం వచ్చే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మొమాట పడతారా? ఏ విషయంలో మొమాటం ఉండదు నాకు. ఖచ్చితంగా ఏది ఉన్నా కులంకుశంగా ముఖం మీద ఫేస్ టు ఫేస్ చెప్తారే, మొమాటం పడడానికి అలాంటి ఆలోచన కూడా చేయను. సో కోరికలు ఏమన్నా? నాకు ఇలాంటి కోరికలు లేవండి. నాకు పార్టీ అధిష్టానం నేను వాస్తవానికి నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, నేను డిప్యూటీ మేయర్ కావాలని ఆలోచనతో పార్టీకి రావడం జరిగింది. నాకు అధిష్టానం మంత్రి గారు గుర్తించారు, నా 25 మంది కార్పొరేటర్లు గుర్తించారు, పార్టీ గుర్తించింది, అధిష్టానం గుర్తించింది. నాకు సాటిస్ఫాక్షన్గా డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారు. నాకు ఈ డిప్యూటీ పదవితో నేను ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నాకు ఇంకా వేరే ఎలాంటి కోరికలు కూడా లేవు. సో తిట్టాలనిపిస్తే ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తారు? తిట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు బయట ఎవరు తిట్టిన ఎవరు పడారంటే ఇంటికి పోయి ఫ్యామిలీలో. సో ఏదైనా చెప్పాలనిపిస్తే ప్రజలకు ఏమైనా చెప్తారా మీ తరపున? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డాం, కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం. అన్నీ ఎదుర్కొన్నా మనం గెలవగానే ఈ కోవిడ్ రాగానే వరదలు రాగానే మళ్ళీ ఇంకో కోవిడ్ రావడం, ఈ విధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా మేము ఎలక్షన్లో తిరగకముందు ఎలక్షన్ గెలవకముందు ముందు గెలిచిన తర్వాత జనాలతో మంచి కోఆర్డినేషన్ పెరిగింది, ప్రజల్లో తిరగడం వల్ల పరిచయాలు పెరిగినాయి. ఎలక్షన్లో తర్వాత కూడా ఈ విధంగా మాకు పనిచేసే అవకాశం దక్కిందని కూడా ఒక విధంగా బాధతో పాటు సంతోషంగా కూడా ఉంది. జనాలందరూ కూడా ఇవాళ బాగా పనిచేస్తున్నారు. 100% మార్క్స్ ఇచ్చే విధంగా ఇవాళ జనాలు కూడా కార్పొరేటర్లు కూడా పనిచేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు V3 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3.5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా జనాలలో ఉంటాం, ప్రజాసేవకే ముందుకు పోతాం. ఈ కార్పొరేషన్ రాష్ట్రంలోనే #1 కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా నేను కానీ మేయర్ గారు కానీ మేమందరం కార్పొరేటర్లు కానీ కోఆప్షన్ కానీ మంత్రి గారు ఆదేశాల మేరకు మంత్రి గారు ఆలోచన మేరకు మేమందరం కూడా ముందుకెళ్తాం. దీన్ని ఖచ్చితంగా రాష్ట్రంలోనే #1 కార్పొరేషన్గా తీర్చిదిద్దామని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే. సో ఇదండి మరి కుర్రశివ గారు. మనం ఓన్లీ ఫీవర్ సర్వే గురించే మాట్లాడదాం అనుకున్నాం, కానీ చాలా సానుకూల దృక్పథంతో అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా వారి నుండి మరి వారి యొక్క మనోగతాన్ని రాబట్టాం.
సో వారు అనుకున్నటువంటి విధానాలు వాళ్ళ మున్సిపాలిటీని ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా చేద్దామన్నట్టు ఆలోచన చాలా సంతోషకరమైన విషయం. అదే స్ఫూర్తిగా మరి అన్ని డివిజన్లు ఏదైతే 26 డివిజన్లు తనతో పాటు కూడా 26 డివిజన్లలో కూడా డెవలప్మెంట్ చేస్తూ అందరి కార్పొరేట్లతోటి ప్రజలతోటి కూడా మంచి మనలు పొందుతూ తనదైన మార్క్ వేసుకోవాలని వారి పర్సనల్ విషయాలు కూడా అడగడం జరిగింది. చాలా చక్కగా సమాధానం చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ చూస్తున్న విధంగా కెమెరామెన్ శ్యామ్తో మిశ్రీష్ దండు, పిర్జాదిగూడ, మేడ్చల్.